నెల్లూరు రామలింగాపురం తరహాలో మాగుంట లేఅవుట్ రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మాణం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. మాగుంట లేఅవుట్ రైల్వే వంతెన వద్ద 13,50,000 రూపాయలతో ఫుట్పాత్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులతో కలిసి ఫుట్పాత్ పనులను పరిశీలించారాయన. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరో నెల రోజులలో ఫుట్పాత్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. రామలింగాపురం రైల్వే వంతెన తరహాలో మాగుంట లేఅవుట్ వద్ద నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీతో పాటు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు విష్ణుప్రియ, ప్రసాద్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి ఉందో ఈ అండర్ బ్రిడ్జిని కూడా ఏదైతే రామలింగాపురం లాగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో శాసనసభ్యులు సోదరెడ్డి గారు కమిషనర్ గారితో మాట్లాడి 13.5 లక్షల రూపాయలు పెట్టి లేఅవుట్ టైల్స్ కానీ పక్కన ఎక్కడన్నా పెయింటింగ్ ఉన్నా కానీ అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కూడా మీకు కలిసి ఈ మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి కింద 13.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. బయట వాటర్ రాకుండా కూడా ఆ చర్యలు తీసుకోవడానికి ఎక్కడన్నా డ్రైన్లు కట్టాలా, ఎక్కడ వాటర్ బయట నుంచి వస్తూ ఉంది అన్ని రోడ్ల నుంచి, అది కూడా దాని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి ఇప్పటికే వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్ ఆదేశాలు ఇస్తున్నారు. ఒక్కసారి అవన్నీ కూడా ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఈ వర్క్ అయ్యే లోపల దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటే కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని మీకు మాటిస్తూ రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటుందని, ముఖ్యంగా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక సూచన చేస్తున్నాం. ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీసుకి కానీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, నాయకులకి ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఈ భారీ వర్షాల సందర్భంగా ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని, అదే కాకుండా ఎమ్మెల్యే గారి నెంబర్ ఇచ్చినారు, నా నెంబర్ ఉంది, అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఏ అవసరం ఉన్నా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉండేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తుంది.